ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో? సార్ దెర్ ఆర్ మోర్ దెన్ 100 మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇక్కడ నుంచి ఎక్కువ అక్కడికి ట్రావెల్ అయ్యే స్టూడెంట్స్ బేసిక్గా ఇంటర్మీడియట్ అయిపోయాక బీటెక్ రిలేటెడ్ స్టూడెంట్సే ఉంటారు సార్, మ్యాక్సిమం 90%. ఓకే, సో మనం బీటెక్ గురించి మాట్లాడితే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ, ఈసీఈ ఉంది, ఈసీ విత్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, రోబోటిక్స్ కానీ, మెకానికల్ విత్ రోబోటిక్ ఇంజనీరింగ్ కానీ, తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఇట్లా డిఫరెంట్ కోర్సు ప్లస్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్. ఇవి కాకుండా బీబీఏ, ఎంబీఏ, బీసీఏ, ఎంసీఏ, లా ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఫార్మసీ ఉంది. సో మోర్ దెన్ 100 మల్టీడిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి సార్. దీంట్లో 90% ఎక్కువ ట్రావెల్ చేసేది బీటెక్కే సార్. సో మెయిన్లీ బీటెక్లో ఎందుకు ఎక్కువ ఫోకస్డ్గా ఎక్కువ ఎందుకు వెళ్తారంటే బికాజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్. ఓకే, మీకు చూడండి, మీరు యూనివర్సిటీ అఫీషియల్ పేజ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజో, ఫేస్బుక్ పేజో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. మీకు డైలీ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యే డేటా మొత్తం రిలీజ్ చేస్తూ ఉంటారు విత్ ప్యాకేజ్, విత్ కంపెనీస్తో. మీరు వేరే యూనివర్సిటీస్లో చూడడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే మెయిన్లీ లిమిటెడ్ స్ట్రెంత్ సార్, బల్క్ సీట్స్ ఉండవు. ఇప్పుడు సౌత్లో ఉన్నట్టు ఒక్కొక్క యూనివర్సిటీలో బల్క్ సీట్స్ ఉంటాయి, మన యూనివర్సిటీలో బల్క్ సీట్స్ ఉండవు, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ సీట్స్తోనే మనం ఏం చేస్తామంటే ఇండస్ట్రియల్స్ టైప్ చేపిస్తాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ అనదర్ బ్రాంచెస్ అనమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెన్నైలో ఉంటాయి, ఏపీలో పెడతారు, ఇంకో చోట 4-5 క్యాంపస్లు పెడతారనమాట. ర్యాంకింగ్స్ అన్నీ ఒక మెయిన్ యూనివర్సిటీ క్యాంపస్కి ఉంటాయి, మిగతావన్నీ ఏదో వాటి నేమ్ మీద వేరే యూనివర్సిటీస్ రన్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీ డోంట్ play that type of marketing game. We have only one branch owned in Uttarakhand, Dehradun లోనే ఉంది.